నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రచారానికి ఒకరోజు బ్రేక్ అయితే తీసుకున్నారు. తాడపల్లి ప్యాలెస్కి వందల సంఖ్యలో నేతలు కూడా రావడం జరుగుతుంది. ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి అయితే బ్రేక్ పడింది. అండ్ తాడపల్లి ప్యాలెస్కి కూడా వందల సంఖ్యలో నేతలు హాజరవుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇంకా వైనాట్ 175 అనేది ఇంకా సంఖ్యను పెంచుకోవాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి ఆకస్మికంగా తన ప్రచారానికి బ్రేక్ ప్రకటించి ఇప్పటికిప్పుడు అభ్యర్థులందరితో, రీజనల్ కోఆర్డినేటర్స్తో, వాళ్ళ యొక్క అత్యున్నత కమిటీ నాయకులందరితో సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఏంటి? ఒకవైపు సర్వేలన్నీ కూడా తనకి యాంటీగా ఉన్నాయి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది మనం మర్చిపోయాం. అసలు దాని పేరే మార్చేశారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయింది. దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి? వీళ్ళంతా మొరపెట్టుకుంటారా? నువ్వు తెచ్చిన శాశ్వత భూ హక్కు చట్టమేమో దేవుడెరుగు, కానీ మాకిక్కడ కూష్మండాలు కదిలిపోతున్నాయి అని చెప్పి వాపోతారా ఈ అభ్యర్థులంతా? మీరు అర్జెంటుగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఉపసంహరించుకుంటారా లేదా? ఇలా ఎందుకోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు? ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసే దిశానిర్దేశం ఏంటి? అభ్యర్థులు అడిగేదేంటి? వాళ్ళు వాపోయేదేంటి? వీటన్నిటిపైన ఇవాళ ప్రజల్లో ఆసక్తి. పోల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పోల్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓటమి గంటలు మోగుతున్నాయి, డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఓటమిని ఎదుర్కోవాలి? ప్రతి వ్యూహాలు, అనేక వ్యూహాలు నువ్వు చూసావు. ఇప్పుడు ఈ 40 రోజుల్లో ఇంకెంత ఉంది? ఇంకా 10 రోజులే, ఇంకా 7-8 రోజులే ఉన్న దీంట్లో ఇప్పుడు ఇక దొంగ ఓట్ల పరిస్థితి ఏంటి? మనం భారీ ఎత్తున చేర్చాం. ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు ఒక తిరుపతిలోనే ఇంకా 35,000 దొంగ ఓట్లు ఉన్నాయంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల దొంగ ఓట్లు ఉన్న దీంట్లో దొంగ ఓట్ల యొక్క పరిస్థితి ఏంటని సమీక్షిస్తారా? లేదు ఇంకేమన్నా ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ప్రింటింగ్ జరుగుద్దా? మనం చూసాం తిరుపతి పార్లమెంట్లో ఉప ఎన్నికలో ఏం జరిగిందో. ఆయన అక్కడున్న గిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్, IAS అధికారి, అతని యొక్క పాస్వర్డ్ వీళ్ళు దొంగతనం చేసి ఎలా 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి నీకు ఏ విధంగా దొంగ ఓటర్ ఐడి కార్డులు పుట్టించారు. మళ్ళా అలాంటి ఎత్తులు, పై ఎత్తులకు పథకాలు రచిస్తున్నారా? దేనికోసం ఈ సమావేశం అంటే డబ్బు లావాదేవీలా? ఇప్పటికి డంప్ చేసిన డబ్బు ఎంత? ఆ డబ్బు యొక్క జమా ఖర్చుల వివరాల డిస్కషన్. 15,000 కోట్ల డబ్బు 175 నియోజకవర్గాలకి రవాణా అయిపోయిందని మనం చూసాం. ఆ తెలుగుదేశం అభ్యర్థులు అక్కడ కంటెస్ట్ చేస్తున్న చోట అక్కడ మండల నాయకుడిని కొనటం, గ్రామ నాయకులను కొనటం. ఇప్పుడు 4-5 మండలాలు ప్రభావితం చేసేవాడికైతేనేమో 10 కోట్లు, అట్లా 1 కోటి రూపాయలు, 50 లక్షలు ఇట్లా పెట్టుకుంటా వచ్చారు. ఏంటి? ఒక మండలాన్ని ప్రభావితం చేసే నాయకుడికైతే 1 కోటి రూపాయలు, మేజర్ పంచాయతీని ప్రభావితం చేసే నాయకుడికైతే 5 లక్షలు, ఏదో ధరలు నిర్ణయించినట్టుగా కూడా మనం మీడియాలో చూసాం. ఈ కొనుగోళ్లపై సమీక్ష, ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో ఎంతమందిని కొన్నారు, ఎంత ఖర్చు పెట్టారు, పోల్ మేనేజ్మెంట్, ఇదంతా కూడా పోల్ మేనేజ్మెంటే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యం పాలైందో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసాం, శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో చూసాం. దొంగ ఓట్లు, డబ్బు సరే, తప్పుడు కేసులు మరో ఇష్యూ. ఎవరెవరిపైన ఎన్నెన్ని తప్పుడు కేసులు పెట్టించారు, ఇంకా ఎన్ని కేసులు పెట్టించాలి ఈ 10 రోజుల్లో, లేకపోతే జైళ్ళకు పంపటం, అక్రమ నిర్బంధాలు,
ఇప్పుడు అన్ని వర్గాలని సమీక్షిస్తారు. రైతుల్లో వ్యతిరేకత, ఇప్పుడు ఇదే కదా ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానిపైన మరి అభ్యర్థులంతా గోల చేసే అవకాశం ఉంది. ఏది వాళ్ళ రైతులందరిలో తిరుగుబాటు వచ్చేసిందంటే తెలుగుదేశం జనసేన దీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కనుక అయితే మీ భూముల్లో మీరు కౌలుకి చేసుకోవాల్సిందే, మీ సొంత ఇళ్లలో మీరు అద్దెకి ఉండాల్సిందే అనేది వాళ్ళ బలంగా వెళ్ళింది. ఎలా దీనిలో నుంచి మరి బయట వేయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. కొట్టుకుపోతున్నారు వీళ్ళంతా సునామీలో కొట్టుకుపోతున్నాం, ఈ ప్రభంజనంలో కొట్టుకుపోతున్నాం, మమ్మల్ని ఒడ్డును పడై మహాదేవ అని చెప్పి ఇవాళ ప్రాధాయపడతారా అభ్యర్థులంతా? దేనికోసం ఈ సమావేశం అంటే వీటన్నిటిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. యువత అశాంతి ఎలా ఉంది, ఇవాళ నిరుద్యోగులంతా తిరగబడుతున్నారు. మీరు మేనిఫెస్టోలో వాళ్ళకి పెట్టిందేమీ లేదు. అవతల సూపర్ 6లో అనేక హామీలతో అక్కడ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో వాళ్ళని ఆకర్షిస్తోంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటోంది. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం అనేది యువతలో ఇవాళ ఆకట్టుకునే అంశం. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామంటున్నారు. మొత్తం యువతంతా అక్కడ ర్యాలీ అవుతోందండి అని వాపోయే అవకాశం ఉంది. ఎలా ఈ యువతకు మీరు అడ్డుకట్టేస్తారు? గంజాయిని దించుతారా? డ్రగ్స్ని దించుతారా? ఇవాళ మనం మీడియాలో చూసాం, సీఎం ఇంటి దగ్గరలోనే డ్రగ్స్ ప్యాకెట్స్ కూడా పేపర్లో చూసే ఉంటాం. అంటే గంజాయి, డ్రగ్స్, హింస, విధ్వంసం, దాడులు, దౌర్జన్యాలు, ఇవేనా వీళ్ళ యొక్క నవరత్నాలు? ఒకవైపు చంద్రబాబు ధ్వజమెత్తుతున్నాడు, నవరత్నాలు కాదు అది నవ మాఫియాలు అంటాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అంట. కొత్త మాఫియా నిన్న రాజ్నాథ్ సింగ్, గడ్కరీ వాళ్ళు చెప్తున్నారు. ఎడ్యుకేషన్ మాఫియా అన్నారు, డ్రగ్స్ మాఫియా అన్నారు, మెడికల్ మాఫియా అన్నారు. నవరత్నాలు కాదు ఈయన ఇచ్చేది నవ మాఫియాలు అంటున్నారు. నవ సందేహాలు లేవనెత్తుతోంది. మద్య నిషేధం మీద నవ సందేహాలు, ప్రత్యేక హోదా మీద నవ సందేహాలు. ఆమె రోజుకో లెటర్ రాస్తుంది. మొన్న అద్దం కూడా పంపించారు కదా సార్, షర్మిల గారు అద్దం కూడా పంపించారు కదా. చూసుకోమంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితినే సొంత చెల్లె డౌట్ వ్యక్తం చేస్తోంది. కళ్ళు తెరిచినా చంద్రబాబే, కళ్ళు మూసినా చంద్రబాబే. నేను కూడా చంద్రబాబు మనిషిని అంటున్నావు, సునీత చంద్రబాబు మనిషిని అంటున్నావు. అన్నయ్య అద్దం పంపిస్తా, నీ ముఖం నువ్వు చూసుకో, నువ్వు కనపడతావా చంద్రబాబు కనపడతాడా అంటావు. మానసిక పరిస్థితి మీదే సందేహం వ్యక్తం చేసిందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి జనంలో చర్చనీయాంశమైంది. మనం చూసాం గతంలో లోకేష్ బాబు అనేక సందర్భాల్లో ఏదో మైథో మేనియా అంటాడు. జగన్మోహన్ రెడ్డి జబ్బు, అబద్ధాలు చెప్పటమే ఆయన జబ్బు, భ్రమల్లో బతకటమే ఆయన జబ్బు. అవతల చెప్పే వాళ్ళను కూడా తన భ్రమంలోకి తీసుకువెళ్తాడు, తన అబద్ధాలతో నమ్మిస్తాడంటూ దానికి ఒక పేరు, ఒక పెద్ద కొత్త రకం జబ్బు ఏదో ఉంది, మైథో మేనియా. అసలు అదే కాదు, తెలుగుదేశం ఎప్పుడో మనం 4-5 ఏళ్ల నుంచి ఏదో లండన్ మందులు అంటది. లండన్ నుంచి మందులు తెప్పిస్తున్నారు, ఆయన వాడుతున్నాడు అంటాడు. దానికి తగ్గట్టే మరి ఆయన ఏదో ఒక కుర్చీలో కూర్చొని పక్క ఖాళీ కుర్చీలో మాట్లాడుతున్న వీడియో ఏదో ఆత్మలతో మాట్లాడుతున్నాడని వీళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు. ఎలా జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ దెబ్బతిందంటే ఆయన మానసిక పరిస్థితి మీదే ఇవాళ చెల్లి సందేహాలంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. లండన్ మందులు గుర్తొస్తున్నాయి, ఖాళీ కుర్చీలతో ఆయన మాట్లాడుతూ ఆత్మలతో మాట్లాడుతున్నా అన్న మాటలు గుర్తొస్తున్నాయి. మైథో మేనియా అని లోకేష్ బాబు అది కొత్త జబ్బు, అది గుర్తొస్తోంది. ఇదే కాదు, అంతకుముందు ఎవరో మానసిక శాస్త్రవేత్త ఆయన ఎవరో ఒక ఆయన ఉండేవాడు మనకి ఎనలిస్టు, రేపు నరసింహారావు గారు, సి నరసింహారావు. ఆయన అసలు చెప్పాడు ఈయన యొక్క మానసిక సైకాలజీ ఏంటి, కోళ్ల ఫామ్ యజమానికి ఉన్నటువంటి మనస్తత్వం ఇతనిది, అతనికి దయా దాక్షిణ్యాలు ఉండవు. కోళ్ల ఫామ్ యజమాని తన కోళ్లను బలిస్తూ అయ్యో పాపం అనుకుంటాడా? కత్తిరేస్తాడు కదా కోళ్ళని, కటింగ్ ఇచ్చేస్తాడు నిర్దాక్షిణ్యంగా. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే నిర్దాక్షిణ్యంగా తన స్వార్థంతో తన పార్టీనే కత్తిరిస్తాడంటే నిజంగానే 42 మంది ఎమ్మెల్యేలకి
సీట్లు ఎగ్గొట్టాడు. అదే అప్పుడు మనకి అనిపించింది నరసింహారావు గారు చెప్పింది నిజమే, ఈయన కోళ్ల ఫారం యజమాని మనస్తత్వమే, కోడి మెడ కోసినట్టు 42 మంది ఎమ్మెల్యేల మెడలు కోసేశాడు, 90 మందిని మార్చేశాడు. సొంత చెల్లెళ్ళే స్వార్థానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. రైట్ రైట్. మనిషికమ్మా 6 రకాల శత్రువులు ఉంటారు అని అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. జనరల్గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క శత్రువు ఉంటుంది. కొంతమందిలో కామం, కొంతమందిలో క్రోధం, కొంతమందిలో లోభం, కొంతమందిలో మోహం, కొంతమందిలో మదం, కొంతమందిలో మాత్సర్యం అంటే అసూయ. 6 రకాల శత్రువులు మనిషిని పీడిస్తాయి అంటున్న దీంట్లో ఈ 6 రకాల శత్రువులు జగన్లో ఉన్నాయన్నమాట. ఏది అరిషడ్ వర్గాలు అంటారు దీన్ని. క్రోధం, కామం సంగతి మనకు తెలియదు, లేక ఆయన భార్య వాళ్ళు చెప్పుకోవాలి. క్రోధం ఆయనకి చాలా ఎక్కువ అంటారు, లోభం ఎక్కువ అని మనకి తెలిసిపోతుంది. ఆయన ఎవరు వాళ్ళ నాన్న పేరు మీద కానీ, పెట్టిన ట్రస్ట్ పేరు మీద కానీ, వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద కానీ ₹1 ఎవరికి దానం చేసినట్టు తెలియదు, చూడలేదు, మీడియాలో రాలేదు. నీకు అవతల ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నువ్వు చూసావు, 20 కోట్లు పంచిపెట్టారు, 20 కోట్ల మందులు ఇచ్చారు, పిల్లలకు చదువులు చెప్పిస్తారు, పెళ్ళిళ్ళు చెప్పిస్తారు, ఆ తర్వాత ఉద్యోగాలు కల్పిస్తారు. అది ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్. మరి వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏమైనా ఉందా అంటే లోభం అంటే ఎంత పీనాసి అనేది అక్కడ మనకు కనపడుతోంది. మదం, ఇవాళ ఆయన అహంకారి, ఆయన అహంభావమే ఇవాళ మనం చెల్లెళ్ళే చెప్తున్నారు కదా. మదం అనేది ఎవరికి అది పాలకుడికి ఉండకూడదు అనమాట. గర్వం అనేది ఉండకూడదు. కన్ను మిన్ను గాన రాని తత్వాన్ని ప్రజలు సహించరు. అహంభావంతో వ్యవహరిస్తే ఆ పాలకుడిని గుంజేస్తారు, కుర్చీలోంచి కింద పడేస్తారు. కేసీఆరే ఉదాహరణ. మాత్సర్యం, అసూయ. అసూయ అంటే ఆయన ఎంత అసూయపడో నీకే తెలుసు. చెల్లెళ్ళను చూసే అసూయ పడుతున్నాడంటే నిన్న చూసాం కదా ఆ ఇంటర్వ్యూలో రాజ్దీప్ సర్దేశాయితో ఏమంటాడు, ఒక కుటుంబంలో ఒకళ్ళే ఉండాలా, ఒక జనరేషన్కి ఒక కుటుంబంలో ఒక నాయకుడే ఉండాలి కాబట్టి చెల్లిని నేను తొక్కేస్తా అని చెప్పాడు. ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో ఒకళ్ళే ఉండాలంటే రాజశేఖర రెడ్డి అలా అనుకున్నాడా? తమ్ముడిని తొక్కేశాడా వివేకానంద రెడ్డిని? తమ్ముడిని ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయన అనుకోలేదే. ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో ఒకడే ఉండాలంటే ఎంత స్వార్థం, ఎంత మాత్సర్యం. మరి బొత్స కుటుంబంలో 5 ఉండొచ్చా? ఇచ్చారు కదా మరి, ఆయన టికెట్స్ ఇచ్చారు కదా మరి. బొత్స ఝాన్సీ, బొత్స అప్పల్ నరసయ్య, మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ. పెద్దిరెడ్డి కుటుంబంలో 4 ఉండొచ్చా? పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వాళ్ళకు కూడా చెప్పచ్చు కదా ఒక కుటుంబం ఒక జనరేషన్లో ఒకడే ఉండాలని. వాళ్ళకి లేనిది మరి ఇక్కడ షర్మిల విషయంలోనేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ. మీ నాన్న బతికుండగానే నువ్వు ఎంపీ అయ్యావుగా, మరి మీ నాన్న చనిపోయినాక నువ్వు వస్తే అది వేరే విషయం. మీ నాన్న బతికుండగానే నీకు ఎంపీ టికెట్ కావాలి, నువ్వు మాత్రం నీ చెల్లికి ఎంపీ టికెట్ ఇవ్వవు. మాత్సర్యం. ఎందుకు షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత అసూయ? అంటే తనకన్నా అంటే మాటలే కావచ్చు, ఏదైనా కూడా తనకన్నా బాగా మాట్లాడుతుందనేమో వితౌట్ స్క్రిప్ట్. ఇప్పుడు ఈరోజు పెట్టిన సమావేశంలో ఇక ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ యొక్క గాయాలకు మందులు పూసుకోవటమా? జగన్మోహన్ రెడ్డి గాయాలకి ఈ 170 మంది మందు వేయాలా? లేదు, ఈ 170 మంది గాయాలకి జగన్మోహన్ రెడ్డి మందు వేయాలా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.